వెల్కమ్ టు ఐ న్యూస్. డబ్బంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. అదే కోట్లు వచ్చి పడితే ఆ ఆశ అదుపు తప్పి మనుషుల్ని ఎలా మార్చేస్తుందో ఈ వార్త వింటే అర్థమవుతుంది. ఎంతో ప్రేమించిన ప్రియుడిని బురిడి కొట్టించి 30 కోట్ల లాటరీ డబ్బుతో ఉడాయించిన ఒక కెనడా అమ్మాయి కథ ఇది. నమ్మి అప్పచెప్పిన లాటరీ డబ్బుతో ప్రియురాలు పరారైతే అచ్చం సినిమా కథలా ఉంది కదా. కానీ ఇది నిజంగా జరిగింది. లాటరీ తగిలితే వచ్చిన ఆనందం కంటే ఆ డబ్బుతో వచ్చిన కష్టమే ఎక్కువైంది ఆ అబ్బాయికి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా చేసింది, ఆ డబ్బుని తిరిగి తెచ్చుకోవడానికి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? కెనడాలోని విన్నిపెగ్లో లారెన్స్ క్యాంబెల్ అనే వ్యక్తి జీవితం అకస్మాత్తుగా మారిపోయింది. 2024లో అతనికి 5 మిలియన్ కెనడియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 30 కోట్ల లాటరీ తగిలింది. కానీ అతని దగ్గర ఐడి కార్డ్ లేకపోవడంతో ఆ డబ్బును తనే స్వయంగా తీసుకోలేకపోయాడు. దీంతో లాటరీ ఆఫీసర్లు సలహా ఇవ్వడంతో అప్పటి తన ప్రియురాలు క్రిస్టల్ యాన్ మెక్కిక్నే తన బదులుగా ఆ డబ్బును వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ WCLC నుండి తీసుకోమని తెలిపాడు. క్యాంబెల్ మెకెక్ను పూర్తిగా నమ్మాడు. దాదాపుగా ఏడాదిన్నరగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. చాలా ప్రేమగా ఉన్నారు. క్యాంబెల్కు బ్యాంక్ అకౌంట్ కూడా లేకపోవడంతో లాటరీ డబ్బును కూడా ఆమె పేరు మీదనే వెయ్యమని పర్మిషన్ ఇచ్చాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. లాటరీ గెలిచిన విషయం నిజమని చూపించడానికి ఇద్దరు కలిసి ఒక వీడియో కూడా తీశారు. పెద్ద చెక్కుతో ఫోటోలకు కూడా పోజులు ఇచ్చారు. అయితే ఆ ఫోటోలో మెక్కే ముఖంలో పెద్దగా సంతోషం కనిపించలేదని క్యాంబెల్ తర్వాత గుర్తించాడు. అంతేకాదు, ఈ లాటరీ గెలుపును క్యాంబెల్ ఆమెకిచ్చిన పుట్టినరోజు బహుమతిగా బయటకు అందరికీ చెప్పాడట. 3 వారాలుగా లాటరీ టికెట్ కొనమని ఆమె నన్ను అడుగుతూనే ఉంది. నేను అస్సలు పట్టించుకోలేదు. ఓ రోజు వెళ్తుండగా ఒక షాప్ కనిపించింది. సరే, నీకోసం ఇప్పుడే ఒక టికెట్ కొందామనుకొని కొన్నాను అని క్యాంబెల్ చెప్పాడు. కానీ లాటరీ డబ్బు చేతికి వచ్చిన కొన్ని రోజులకే మెక్కి అదృశ్యమైంది. కలిసి ఉంటున్న హోటల్ రూమ్కి తిరిగి రాలేదు. క్యాంబెల్ ఫోన్లు ఎత్తలేదు, మెసేజ్లకు జవాబు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో కూడా అతని బ్లాక్ చేసేసింది. చివరికి క్యాంబెల్ ఆమెను వెతికి పట్టుకున్నప్పటికీ ఆమె వేరే అబ్బాయితో ఉన్నట్లు క్యాంబెల్ కోర్టుకెక్కాడు. ఆమె అతన్ని అస్సలు పట్టించుకోలేదు, కాల్స్ తీయలేదు, మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదు, సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. అంతేకాదు, అతన్ని దూరం పెట్టడానికి కోర్టు నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకుంది అని క్యాంబెల్ లాయర్కి తెలిపాడు. అయితే మెక్కే లాయర్ మాత్రం ఆమెపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని ఖండించారు. ఇదిలా ఉంటే క్యాంబెల్ మానిటోబాలోని కింగ్స్ బెంచ్ కోర్టులో లాటరీ కంపెనీలైన వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ ఇంకా మానిటోబా లిక్కర్ అండ్ లాటరీస్ పై కూడా కేసు వేశాడు. తన బదులుగా వేరొకరిని లాటరీ డబ్బు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు జరిగే ప్రమాదాల గురించి తనకు సరిగా సలహా ఇవ్వలేదని హెచ్చరించడంలో విఫలమయ్యారని అతను ఆ కంపెనీలను ఆరోపిస్తున్నాడు. ఈ కేసు ఒక సామాన్యుడి కర్మకు వ్యవస్థకు మధ్య జరిగిన యుద్ధమని క్యాంబెల్ లాయర్ అభివర్ణించారు. మానిటోబాలో లాటరీ డబ్బులను ఇచ్చే ప్రభుత్వ లాటరీ కార్పొరేషన్ల వల్లే ఈ పరిస్థితి వచ్చింది, లేదా వాళ్ళు దీనికి కారణమయ్యారని ఆయన వాదించారు. చూశారు కదా, ఈ విచిత్రమైన లాటరీ కదా. ఒక అబ్బాయి తన ప్రియురాల్ని నమ్మి కోట్లను అప్పజెపితే ఆమె మోసం చేసి వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది. మరి ఈ కేసులో న్యాయం ఎవరికి దక్కుతుంది? లారెన్స్ క్యాంబెల్కు అతని డబ్బు తిరిగి వస్తుందా, లేదా ప్రియురాలిదే పై చేయి అవుతుందా? వేచి చూడాల్సిందే.